ఈ నెల 4, 5, 6న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష చేపట్టనుంది. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ను తెలంగాణ జాగృతి జిల్లా కమిటీ ఇన్ఛార్జ్ వీరన్న ఆవిష్కరించారు. మోదీ, రేవంత్ ఇద్దరూ కలిసి బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ ఢిల్లీ పర్యటనలో మోదీతో ములాఖత్లో రాజకీయ కుట్ర దాగి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో బీసీలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. భద్రాచలంలో ఈరోజు రాముని దర్శనం చేసుకున్న తర్వాత భద్రాచలంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో మన వీరన్న ద్వారా నేను తెలుసుకున్నాను. అవన్నీ మన కవితక్క దగ్గరకు వచ్చి కూడా చాలా మంది 7 గ్రామాలు వంపుకు గురవుతున్నాయి అక్క అంటే ఆ రోజే అక్క స్పందించి అప్పుడే లెటర్స్ పంపించిండ్రు. కాబట్టి ఈ రోజు మేము బీసీలు ఇక్కడ భద్రాచలంలో ఉన్న వాళ్ళు ఒకటే విజ్ఞప్తి, ఆ రామునికి విజ్ఞప్తి చేసినట్టు ఇక్కడ బీసీలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అక్క బీసీల కోసం మద్దతు అంటే ఏదైతే దీక్ష పూనుకున్నదో ఇది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. చాలా మంది అనుకునేది ఏంటంటే ఇప్పుడు మధ్యలో వచ్చి కాదు, గత 2 సంవత్సరాల నుంచి మేము కాలుకు బల్పం కట్టుకొని ప్రతి కులాన్ని 72 కులాలను తీసుకొని ఈ రోజు కొన్ని కులాలు కుంగుట పడ్డది అంటే తెలియని వాళ్ళకు కూడా ఆ కులాలను బయటికి తీసుకొచ్చి అక్క కుల సంఘాలతో మీటింగ్లు పెట్టి వాళ్లను కూర్చోబెట్టి ఈ రోజు బీసీ బిల్లును 42% ఈ రోజు కాంగ్రెస్ మెడలు వంచి రేవంత్ రెడ్డి ఒక నాటకం చేస్తున్నాడని చెప్పేసి ఈ రోజు ప్రజలలో తీసుకొని వచ్చింది మా కవితక్క. చాలా మంది ఏమంటారంటే